ఏం జరుగుతుంది అక్కడ? ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఎవరో తెలియలేదే. టౌన్ వచ్చేసింది. ఈ గాడిలో నిద్రపోనక్కర్లేదు. చాలా థ్యాంక్స్ డ్రాగన్ సై. ఈ ఊళ్ళో బెడ్స్ కూడా ఉంటాయి. రండి. దీని దారిలో ఎవరు వేసి ఉంటారు? అటు చూడు, అక్కడ ఒకటి ఉంది. అదిగో అక్కడ కూడా ఉన్నాయి. హే గైస్, నా చేతిలో ఏముందో చెప్పుకోండి. దీపమేనా? మీకెలా? ఓ, వీధి నిండా దీపాలే ఉన్నాయి. ఈ రోజు దీపాలు పారేసే రోజులా ఉంది. ఒకవేళ ఊళ్ళో వాళ్ళందరూ పాత దీపాలని పారేస్తున్నారులా ఉంది. ఒకవేళ వీధి దీపాలు ఎక్కువగా ఉండడంతో పారేశారో ఏమో. అందుకు కూడా ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు అది ముఖ్యం కాదు. డ్రాగన్ ఈ దారే చూపిందంటే దానికి కారణం ఉంటుంది. ఎటు వెళ్లాలో తెలియనప్పుడే మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అందుచేత ఇటువైపు వెళ్ళొచ్చు, తప్పులేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నారో తెలుసా? జైలుకి. కాదు కాదు, తప్పు. నువ్వెందుకు ఇవి తీసుకొచ్చావు? నన్ను అడగండి, వీడే తీసుకొచ్చాడు. నేను కాదు, వీడు తెచ్చాడు. దీపాలు టౌన్ లో ఉన్న దీపాలన్నీ తీసుకొచ్చాడు. అవునా? నేను మిమ్మల్ని గుడిలో దీపం తెమ్మని చెప్పాను. మేం గుడికి వెళ్దాం అన్నాం, కానీ వీడు టౌన్ లో దీపాలు తెచ్చాడు. మాకు ఇవి నచ్చలేదు. ఇదిగో, ఇదెంత అందంగా ఉందో చూడండి. నీకు బుద్ధే లేదురా. నేను వెతికేది మామూలు దీపం కాదు. నేను వెతుకుతున్నది ఒక మాంత్రిక దీపం. నేను వెతికే ఆ మాంత్రిక దీపం గుడిలోనే ఉంది. నేను అందుకే రెయిన్ డ్రాప్ కి ధూపుని తయారు చేశాను. దీపాన్నేగా తీసుకురావాలి. గుడిలో వాళ్ళు నీటి శక్తికే ఆ దీపాన్ని అప్పగిస్తారు. ఈ రెయిన్ డ్రాప్ డూప్ ద్వారా మనం వాళ్ళని మోసం చేసి ఎలాగైనా ఆ దీపాన్ని అపహరించాలి. ఇప్పుడు మీరు ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారు? సరైన దీపాన్ని తీసుకురండి. ఓకే, పదండి వెళదాం. మీ టౌన్ లో దీపాలని రెయిన్ డ్రాప్ దొంగలించలేదు. రాత్రంతా రెయిన్ డ్రాప్ మాతోనే ఉన్నాడు. అవును, గురకతో మమ్మల్ని చంపాడు. సరే, వీటికి మీరేం సమాధానం చెప్తారు? మా ఊరి కాపలాదారులు ఈ చిత్రాలు మాకిచ్చారు. మీ ఊళ్ళో రెయిన్ డ్రాప్ ఎలా ఉంటాడా? చీకట్లో ఇంతకంటే గీయలేరు. ఎవరో గీసిన బొమ్మలు నమ్మి రెయిన్ డ్రాప్ ని అనుమానించకండి. ఇదే న్యాయమూర్తికి చెప్పండి. ఈ కేసు సంవత్సరం తర్వాతే విచారణకు వస్తుంది. సంవత్సరం తర్వాత? అవును, మా మేజిస్ట్రేటు సెలవులో ఉన్నారు. ఆయన వచ్చే వేసవికాలంలోనే వస్తారు. అంతవరకు మీ ప్రాణ స్నేహితుణ్ణి మేం జైల్లో బంధించి ఉంచుతాం. పిచ్చి పిచ్చిగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇతన్ని కాపాడాలనే ఆలోచన వద్దు. మా చేతికి దొంగ దొరికితే చిన్నా భిన్నమైపోతాడు. మనం సంవత్సరం వెయిట్ చేయలేం. లేదు, గోల్డెన్ డ్రాగన్ దగ్గరకు వెళ్ళాలంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఒకే ఒక్కటే. రెయిన్ డ్రాప్, జిన్హో, నేను కాపాడబోతున్నావు. ఈ ఊచలు లాగేస్తున్నావు. కిటికీలోంచి బయటికి వచ్చాయి. సరే. నీకు దెబ్బ తగలచ్చు. నువ్వు ఎక్కడైనా దాక్కో. ఈ రూమ్ లో ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? సరే, తినగా వెళ్తే గుడి వస్తుంది, కానీ దీపాన్ని ఎలాగైనా తీసుకురావాలి. ఇది విని ఊరంతా కలిసి మనల్ని కొట్టాలా? అంతా రెడీగా ఉందా? రెడీగా ఉంది నీవా. దీన్ని దొర్లిస్తే అనుకున్నది సాధించొచ్చు. రాక్ అండ్ రోల్ అంటే ఏమిటో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పో. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. ఆ ఊచలో ఎప్పుడైనా ఊడి బయటికి రావచ్చు. కాసేపు అరవకు అని చెప్పాను కదా. నేనేం చేయలేదు. ఏయ్, ఈ ఊసలు ఎందుకు ఒప్పుతున్నావు? అయ్యో, నేను ఎక్కువ లాగేసినట్టున్నాను. పర్వాలేదు, వదిలే. అటు చూడు, రెయిన్ డ్రాప్ కి ఏమీ కాలేదు. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రెయిన్ డ్రాప్, రెయిన్ డ్రాప్, ఉండు, మేము ఉండు, మేము కూడా వస్తున్నాం. ఏమిటి? ఎవరు లేరు? అనుకోకుండా గోడ వీపు మీద పడింది. బాగా నొప్పెడుతోంది. ఏడియా డూప్లికేట్ ఏమయ్యాడు? వాడిని పిలువు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉన్నాడు. డ్రాగన్ టైడో.
వీడు డూపు కానీ రెయిన్ డ్రాప్ మన దగ్గరే నటిస్తున్నాడు. నేనే రెయిన్. కాదు, నువ్వు కాదు. జనరల్ బూ దీపం తేవడానికి నిన్ను తయారు చేశారు, మర్చిపోయావా? ఆ, దీపమా? మాంత్రిక దీపం, దానితో భవిష్యత్తు చూడొచ్చు. దాని ద్వారా శక్తిగల పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. ఎలా ఉంది? సూపర్ ప్లాన్ కదా. రా, వెళ్ళి దీపాన్ని ఎలాగైనా తీసుకొద్దాం. అలాగే వెళ్దాం. సరే, చాలా దూరం వచ్చేసాం. కాసేపు ఆగుదామా? రెయిన్ డ్రాప్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? దీపాన్ని తీసుకోవాలి. వాడు దేని గురించి అంటున్నాడు? తెలియడం లేదు, కానీ వాడు తిన్నగా గుడికే వెళ్తున్నాడు. ఏ? రెయిన్ డ్రాప్ ఆగు, మేము వస్తున్నాం. ఈ డూప్ రెయిన్ డ్రాప్ ని పక్కన పెట్టుకుని తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. వీడు చూస్తేనే చిరాగ్గా ఉంది. నాకు కూడాను. కానీ గుళ్ళో వాళ్ళు నీటి శక్తి ఉన్న వాడికి ఆ దీపాన్ని ఇస్తారట. ఆ, అక్కడ ఎవరున్నారు? ఆ, నువ్వు ఏది చెప్పినప్పుడు వినవా? గుళ్ళో మాంగ్స్ ఉంటారు, అక్కడికే వెళ్తున్నాం. నాకన్నా గొప్ప మేధావిలాగే ఉన్నావే. నువ్వు కూడా ఎగతాళి చేసే లెవెల్లో ఉన్నాడా వాడు? నేనే ఆ లెవెల్కి దిగజారలేదు. ఏయ్, ఏమిటిది? ఏమిటి ఫ్లేమో? డూపు కూడా నిజమైన రెయిన్ డ్రాప్ లాగే శక్తి ఉంది, ఎలా వచ్చింది?